గోవింద 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 గోవింద. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. నీ రూపు నీ చూపు, నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా. మమ్ము చల్లగా చూడవయ్యా. పదునాలుగు భువనంబులు కుదురుగని కుక్షి నిలుపుకొను నేర్పరివై విదితంబుగా నా దేవకి ఉదరములో లెట్లులో దిగియుంటివి కృష్ణ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. కాలగమనంలో చాంద్రమానము సౌరమానము అని రెండు విధముల వ్యవహారము ఉన్నది. చాంద్రమానం ప్రకారం ప్రస్తుతం మార్గశిర మాసం నడుస్తూ ఉంటే, సౌరమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం నుండి సూర్యభగవానుడు ధనుర్రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈరోజు మధ్యాహ్నం నుండి ధనుర్మాస ఆరంభం కూడా కానున్నది. ఇటు మార్గశిర మాసము ఎంతో విశేషమైనటువంటిది చాంద్రమానంలో, అదేవిధంగా సౌరమానం ప్రకారం ధనుర్మాసము కూడా చాలా విశేషమైనటువంటిది. మనకు తెలియనిది కాదు, ధనుర్మాస వ్రతము ఎంతో గొప్పది. గోదా అమ్మవారు మనకు ఎంతో గొప్పగా ధనుర్మాస వ్రత నియమములనన్నింటినీ కూడా బోధించి తాను ఆచరించి చూపించి చక్కనైనటువంటి ఉద్బోధను మనందరికీ కూడా చేసి ఉన్నది. కనుక ఈ మార్గశిర మాసంలో, విశేషించి ఈ ధనుర్మాసంలో కృష్ణ పరమాత్మ యొక్క ఆరాధనం, గోవిందుడి యొక్క సంసేవనం మనకు ఎంతో గొప్పదైనటువంటి ఫలాన్ని కలుగజేస్తుంది. అందుకే కృష్ణ పరమాత్మ యొక్క లీలామృతాస్వాదనం చేయాలి గొప్పదైనటువంటి ఈ కాలంలో మనందరం కూడా. అందుకే అంటూ ఉన్నారు, చెప్తున్నారు పెద్దలు, పదునాలుగు భువనంబులు కుదురుగని కుక్షి నిలుపు నేర్పరివై. చాలా నేర్పరి ఆ మహావిష్ణువు. మొత్తము 14 భువనాలన్నింటినీ కూడా తన యొక్క ఉదరములో పెట్టుకోగలిగినటువంటి వాడు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, చనోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తల అతల రస అతల మహా అతల పాతాళ లోకాలు, ఇలా కేవలము ఒక బ్రహ్మాండం కాదు, అనేక కోటి బ్రహ్మాండములను కూడా తన ఉదరములో పెట్టుకోగలిగినటువంటి నేర్పరి అయినటువంటి ఆ మహావిష్ణువు కృష్ణ పరమాత్మగా అవతరించాలి అనుకున్నప్పుడు దేవకీదేవి యొక్క గర్భములో కొన్నాళ్ళు దాగి ఉన్నాడు. ఇది ఎంత చోద్యం, ఎంత ఆశ్చర్యం! మొత్తము లోకాన్నంతటినీ తన ఉదరములో పెట్టుకోగలిగినటువంటి వాడు ఒక మాత ఉదరములో కొలువై ఉన్నాడా? ఇది కదా పరమాత్మ యొక్క విభూతి అంటూ ఉన్నారు. అందుకే అంటారు స్వామిని, వేదం చెప్తోంది, అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతోహో. అనోహో అణీయాన్, ఈ లోకంలో అన్నిటికన్నా చిన్నదైనటువంటిది ఏమిటి అంటే అణువు అన్నారు. ఆ అణువు కన్నా కూడా అణువుగా తాను ఉండగలడు. మహతో మహీయాన్, ఈ లోకంలో అన్నిటికన్నా పెద్దది ఏదో దానికన్నా పెద్దదిగాను తాను ఉండగలడు. ఆ తత్వము, ఆ వేదమంత్రము యొక్క అర్థము ఇదిగో ఈ భాగవత పద్యంలో మనకు చెప్తున్నారు పెద్దలు.
14 భువనంబులు కుదురుగా నీ కుక్షి నిలుపుకొను నేర్పరివై విదితంబుగా నా దేవకి ఉదరములో నెట్లు లొదిగియుంటివి కృష్ణ. మొత్తం 14 భువనాలన్నింటినీ కూడా నీ ఉదరములో పెట్టుకోగలిగినటువంటి వాడవు. వేదము చెప్పినట్టుగా మహతో మహీయాన్ అనే దానికి అర్థవంతుడువు నీవు. అటువంటి నీవు స్వామి లీలా కాకపోతే ఆ తల్లి యొక్క గర్భములో అణుమాత్ర స్వరూపుడుగా ఎలా ఉండగలిగావు? అదే కదా వేదమాత చెప్తూ ఉన్నది, అణోహో అణీయాన్ అని. ఇది వేదతత్వం, భగవంతుడి యొక్క తత్వం. ఈ భగవంతుడి యొక్క తత్వమును, నిజ స్వరూపాన్ని ఎంతగా అయితే మనం అవగతం చేసుకొని భగవత్ కైంకర్యాన్ని ఆచరిస్తామో అంతగా మరి గొప్ప ఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. కనుక ఎంతో గొప్పదైనటువంటి ఈ విశేషమైనటువంటి మార్గశిర మాసంలో, పైగా ఈ రోజున సౌరమానం ప్రకారం మనం చెప్పుకున్నట్లుగా మధ్యాహ్నము నుండి ధనుర్మాసము కూడా ఆరంభం కానున్నది. ఇది ఎంతో గొప్పదైనటువంటి కాలం. మరి చక్కనైనటువంటి ఈ కాలంలో భగవంతుడి యొక్క విభూతిని అర్థం చేసుకుని భగవత్ కైంకర్యంలో ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేస్తూ విఘనసోక్త విగ్రహారాధన మార్గంలో ముందుకు వెడుతూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున డిసెంబర్ 16వ తేదీ మార్గశిర మాస కృష్ణపక్ష ద్వాదశి తిథి. ఈ రోజున ద్వాదశి తిథికి అధిదేవుడు ఎవరు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. మహావిష్ణువు యొక్క ఆరాధనం, దాంతోపాటుగా పంచమహాయజ్ఞాచరణం, బ్రహ్మయజ్ఞో దేవయజ్ఞ పితృయజ్ఞో భూతయజ్ఞో మనుష్యయజ్ఞశ్చేతి పంచానాం అహరహరనుష్ఠానం ప్రతిరోజు చెయ్యాలి అంటారు. ప్రతిరోజు చేయలేకపోయినా ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులలో ఏకాదశి రోజున వ్రత నియమాన్ని ఉండి ఉపవాస దీక్షలో ఉండి ద్వాదశి రోజునైనా కూడా పంచమహాయజ్ఞాచరణం చేస్తే చక్కనైనటువంటి ఫలము అని పెద్దలు అంటూ ఉన్నారు. కనుక ఈ రోజున ఈ ద్వాదశి తిథి రోజున మహావిష్ణువు యొక్క ఆరాధన, పంచమహాయజ్ఞాచరణం మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రమునకు అధిదేవుడు వాయుదేవుడు. ఇంకా విశేషించి చూసినట్లయితే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జన్మ నక్షత్రము స్వాతి నక్షత్రం. ఈరోజు ఆ భక్తాగ్రగణ్యుడైనటువంటి ప్రహ్లాదుని అనుగ్రహించినటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రహ్లాద భక్తితో మనం అందరం కూడా ఆరాధన చేస్తే చక్కనైనటువంటి ఫలాలను మనం పొందగలుగుతాం. అదేవిధంగా ఈ రోజున వారం మంగళవారం. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనం చక్కనైనటువంటి భక్తి ప్రపత్రులను మనందరికీ కూడా కలుగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. జగతినొక త్రాటిపై నడిపేవయా, సొంపుగా మరిన శంకు చక్రాలు దుష్టులను కూల్చగ ధరించావయా. కోనేటి రాయా ముక్తి ప్రదాయా, కోనేటి రాయా ముక్తి ప్రదాయా, శ్రీ చిద్విలాస శ్రీ వెంకటేశ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో ఈనాడు ధనుర్మాస వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాసానాం మార్గశీర్షోహం అనే
నందనందనుడి యొక్క సుందర వచనామృతం. 12 మాసాలున్నాయి, అందులో మార్గశీర్ష మాసం ఒకటి. దీనినే ధనుర్మాసం అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ధనుర్మాసం అన్నప్పుడు సూర్యుడు ధనురాశిలో ప్రవేశించేటువంటి మాసం ధనుర్మాసం. ధనుస్సంక్రమణం అని కూడా దీనికి పేరు. ఈ మాసానికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి అంటే, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా బ్రాహ్మ ముహూర్తంలో లేచి చల్లని నీటిలో స్నానం చేసుకుని వాళ్ళు దేవతారాధన చెయ్యాలి. తిరుమల క్షేత్రంలో ఈ ధనుర్మాసంలో ఏం జరుగుతుంది అని మనం ఒక్కసారి పరిశీలించినప్పుడు, ముఖ్యంగా సంవత్సరంలో 335 రోజుల పాటు ప్రతినిత్యం తెల్లవారి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం మనకు వినిపిస్తూ ఉంటుంది. భగవంతునికి కూడా ఆ సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనం అనేటువంటి ఆ 4 స్తోత్రాలంతా కూడా ప్రతిరోజు ఆ మేలుకొలుపు అంటారే ఆ సమయంలో వేద పండితులు జయ విజయ ద్వారపాలకుల ముందు నిలబడి ఆ సుప్రభాతాన్ని పఠిస్తూ ఉంటారు. కానీ ఈనాటి నుండి విశేషంగా తొండరడెప్పుడి ఆళ్వాల చేత రచించబడినటువంటి తిరుప్పళ్ళి ఎళుచి అంటే ఇది కూడా మేలుకొలుపు. ఆ 10 పాసురాలని సుప్రభాతానికి బదులుగా ఇక్కడ సేవాకాలం పారాయణం చేస్తారు. ఈ ధనుర్మాసం అన్నప్పుడు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతినిత్యం ఉదయం తోమాల సేవలో గోదాదేవి అనుగ్రహించినటువంటి తిరుప్పావి అనే దివ్య ప్రబంధం అనేది విశేషంగా విన్నవించబడుతుంది. 2 తోమాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా ఉదయం తిరుప్పావి కొరకు ఒక తోమాల, దాని తర్వాత ఇంకొక తోమాల కూడా జరుగుతుంది. తెల్లవారి 3 గంటల ప్రాంతంలో ఈ తిరుప్పావి ప్రబంధాన్ని అక్కడ పెదజీయర్ స్వామి ఆధ్వర్యంలో అధ్యాపకులందరూ కూడా సేవాకాలం చేస్తారు. తర్వాత విశేష సాత్తుమర జరుగుతుంది. ధనుర్మాసం అంటేనే ధనుస్సంక్రమణం. ధనుహు అనే శబ్దానికి ప్రణవం అని అర్థం. ప్రణవం అంటే ప్రత్యేగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకార ఇతి తాన్ ఏకధా సమభరత్ తదేతతో బితి యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాత్ అని చెప్పిన రీతిగా ఆ ప్రణవవాచ్యుడైనటువంటి ఆ స్వామికి కైంకర్యం చేయడం ఇది ధనుర్మాసంలో జరుగుతుంది. అలాగే మార్గశీర్షం, మార్గం అంటే దారి, శీర్షం అంటే శ్రేష్టమని అర్థం. శ్రేష్టమైనటువంటి మార్గాన్ని ఉపదేశించేటువంటి ఆ మాసమే మార్గశీర్ష మాసం. భగవంతుడే ప్రాప్యుడు, ప్రాపకుడు, అతడే ఉపాయం, ఉపేయం. ఈ ప్రకారంగా మనకు సంప్రదాయ రహస్యం ఏదైతే ఉందో ఆ రహస్యాన్ని చక్కగా తెలియజేసేటువంటి, చేసేటువంటి మాసమే ఈ మార్గశీర్ష మాసం. అలనాడు ద్వాపరయుగంలో కాత్యాయని వ్రతాన్ని ఆచరించి తరించినటువంటి వారు గోపికలు. అంచేత హేమంతే ప్రథమే మాసి అని చెప్పిన రీతిగా వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందారు. అలాగే ధన్వి నవ్యపురం అనేటువంటి శ్రీవిల్లిపుత్తూరులో అవతరించినటువంటి పెరియాళ్వార్ల యొక్క పుత్రికగా కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసి కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకి అని చెప్పిన రీతిగా ఆ నందనోద్యానవనంలో తులసీవనంలో లభించినటువంటి ఆ గోదాదేవి విష్ణుచిత్తుల వారి యొక్క పుత్రికగా అలా ఆడుతూ పాడుతూ పెరిగి యుక్త వయస్సులోనే అంటే చిన్న వయస్సులోనే భక్తిని పుణికి పుచ్చుకొని భగవంతుని యందు విశేషమైనటువంటి అనురాగాన్ని కలదై ఆవిడ ఎల్లప్పుడూ అంటే పెరియాళ్వార్లు దేవదేవుడైనటువంటి రంగమన్నారుకు వటపత్రశాయికి ధరింపచేసేటువంటి ఆ మాలికను యుక్త వయస్సు వచ్చిన తర్వాత గోదాదేవి తాను ధరించి అద్దాన్ని చూస్తూ మురిసిపోయేది. ఈ వృత్తాంతం పెరియాళ్వాళ్ళకి తెలియదు. వారు తర్వాత తెలుసుకొని అపచార భావంతో స్వామికి ఆనాడు మాలను సమర్పించలేకపోయారు. తరువాత స్వామి కలలో కనిపడి అడిగినప్పుడు ఈ వృత్తాంతాన్ని తెలియజేయగా
అది గోదాదేవి ధరించినటువంటి మాల కనుక అంతటి సౌగంధ్యాన్ని కలిగి ఉన్నది. ఇక మీదట ఈ మాలికనే ప్రతినిత్యం మీరు సమర్పించాలి అని కోరుకున్నారట. అంచేత చూడికొడుత్త నాచ్యాలని పేరు, ఆండాళని పేరు, గోదాదేవి అని కూడా ఆవిడికి పేరు. ఎలాగైతే ఆ పుష్పమాలికని భగవంతుడికి సమర్పించిందో అదే ప్రకారం పాశురపు మాలను కూడా సమర్పించి, అదే తిరుప్పావై. తిరు అంటే శ్రేణి అర్థం, పావై అంటే వ్రతమని అర్థం. అందువల్ల సిరినోము, ఇది శ్రీవ్రతం అన్నమాట. 30 రోజుల పాటు గోదాదేవి వ్రతాన్ని ఆచరించింది కనుక ప్రతి వైష్ణవ దేవాలయంలో ప్రతిరోజు కూడా బ్రాహ్మ ముహూర్తంలో, అంటే సూర్యోదయానికి ముందు 96 గడియలు అప్పుడు లేచి స్నానం చేసుకుని ఈ తిరుప్పావి ప్రబంధాన్ని, ఈ పాసురాలంతా కూడా అక్కడ విశేషంగా సేవాకాలం చేస్తారు. అందువల్ల తిరుమలలో ప్రతిరోజు శ్రీనివాస స్వామికి చిలుకలను ధరింపజేస్తారు. కారణం ఏమిటంటే గోదాదేవి యొక్క మాల, అదే ప్రకారంగా చిలుకలు శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపబడతాయి. చిలుకల ద్వారా గోదాదేవి సందేశాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామికి పంపుతుందట. అందువల్ల ప్రతి నిత్యం కూడా ఆ వివిధ ఆకులతో కట్టబడినటువంటి ఆ చిలుకను, బంగారు చిలుకను కూడా ధరింపజేస్తారు. అలాగే பாதகங்கள் தீர்க்கும் பரமநடிகாட்டும் வேதமனைத்துக்கும் வித்தாகும் கோததிமிழ் అయ్యైందమైంద మర్యాదమానడరై వయ్యము సుమపదం అన్న రీతిగా సకల పాపాలంతా కూడా పోగొడుతుంది ఈ తిరుప్పావైన దివ్య ప్రబంధం. ఆ వేదానికి బీజంగా ఉన్నది. ఎవరైతే ఈ 30 పాసురాలను తెలుసుకోలేరో వాళ్ళందరూ కూడా భూమికి వ్యర్థంగానే, ప్రయోజనం లేకుండానే ఉంటున్నారు అని చెప్తున్నారు. ఈ ప్రకారంగా నీళాతుంగ స్తనగిరి తటీసుప్తముద్బోధ్యకృష్టం పారార్థ్యం స్వం శృతి శతశరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృతిగళితం యాబలాత్ కృత్యముంతే గోదాతస్యై నమగిరపిదం భూయ ఏవాస్తు భూయ అని ఆ గోదాదేవి యొక్క తనయల్ని, ఆ ప్రత్యేకమైనటువంటి శ్లోకాన్ని మనం కూడా అనుసంధానం చేసుకుంటూ ప్రతినిత్యం తిరుమలలో జరిగేటువంటి 30 ఆ పాసురాల్ని అనుసంధానం మనం కూడా చేస్తూ గోదాదేవి యొక్క అనుగ్రహంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపకు పాత్రులవుతాం. ఓం నమో వెంకటేశాయ. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ, వేడెదము వెంకటేశ. జీవధాతువు నీవే, మరణ హేతువు నీవే, నటనమాడించేటి సూత్రధారివి నీవే, ఆత్మ పరమాత్మతో కలిపేవయ్యా. నిండుగా నుదుటిపై 3 నామాలతో 3 మూర్తుల అంశ నీవేనయ్యా. కరుణా ప్రపూత బుద్ధి ప్రదాత, కరుణా ప్రపూత చంద్రహాస శ్రీ శ్రీనివాస. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. నీ రూపు నీ చూపు, నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా. మమ్ము చల్లగా చూడవయ్యా. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. జీవులు కాలం యొక్క గమనాన్ని జాగ్రత్తగా గుర్తించవలసిన అవసరం ఉంది. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో అన్నాడు పరమాత్మ. ఈ కాలాన్ని ఏ జీవుడు సద్వినియోగం చేసుకుంటున్నాడో అటువంటి జీవుడు జీవితంలో సఫలీకృత మనోరథుడు అవుతున్నాడు. కాలాన్ని దుర్వినియోగం చేసుకున్నాం అనుకోండి, వ్యర్థంగా కాలం గడిచిపోయింది అనుకోండి, మన జీవితం కూడా వ్యర్థంగా కాలం గడిచిపోతుంది. కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేనతో మూర్ఖాణం
నిద్రయా కలహేనవా. చాలా గొప్ప సుభాషితం ఇది. కావ్యము యొక్క, శాస్త్రము యొక్క, పురాణాదుల యొక్క వాంగ్మయాంతర్గతమైనటువంటి రసవత్తర సన్నివేశాలు అధ్యయనం చేయడం ద్వారా, ఆయా చమత్కారాలు గ్రహించడం ద్వారా, ఆయా మహాకవులు చెప్పిన సందేశాలు బాగా మనస్సులో అవగాహన చేసుకోవడం ద్వారా కాలం గడిపే అవకాశం పండితులు చేస్తారు. కవులు కానీ, పండితులు కానీ, శాస్త్రవేత్తలు కానీ వారి వారి శాస్త్రాధ్యయనంలో అప్రమత్తులై నిరంతరము విజ్ఞానాన్ని సముపార్జించాలనే దీక్షతో వారు పురోగమిస్తూ ఉంటారు. వ్యసనేనతో మూర్ఖాణం. మూర్ఖులు ఏ విధంగా కాలం గడుపుతారు? వ్యసనాలు, కాలహరణం. క్రికెట్ లాంటివన్నీ చూస్తూనే కాలం గడిపేస్తాం. విద్యార్థుల చూస్తూ ఉంటే ఎన్ని గంటలు వృధా అయిపోతుందండి చదువుకోకుండా. కాబట్టి వినోదం కావాల్సిందే. ఎటువంటి వినోదం కావాలి? విజ్ఞానంతో మిళితమైనటువంటి వినోదం మనకు కావాలి. నిద్రయా కలహేనవా. విపరీతంగా నిద్రపోవడం, ఇతరులతో కలహాలు పెట్టుకోవడం, ఇటువంటి వాటితో బాగా మనం కాలాన్ని వృధా చేసామనుకోండి, వాళ్ళే చెడిపోతారు. వాయువశంబులై ఎగసి వరిధరంబులు మింటగూడుచున్ పాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండు ఒక భంగి చరింపదు కాలమన్నిటించేయుచునుండు కాలము విచిత్రము దుస్తరము ఎట్టివారికిన్ అని భాగవతంలో భీష్ముడు చెప్తాడు. భీష్ముడు వారు సెలవిచ్చారు. గొప్ప నీతి ఇది. పాండవులు కృష్ణ భగవానుడు తను చూడటానికి వచ్చినప్పుడు అక్కడ తాతగారి యొక్క పరిస్థితిని చూచి ధర్మరాజు చింతిస్తూ ఉంటే, దుఃఖిస్తూ ఉంటే, అప్పుడు ఓదార్చి, నాయన కాలం అనేది మనకు అన్ని పరిస్థితులు కల్పిస్తుంది. ప్రతి ఒక్కరూ కాలానికి తలవగ్గవలసినటువంటి వారే. దేశకాల పరిస్థితులను అవగాహన చేసుకోవడమే కాలాన్ని అవగాహన చేసుకోవడం. కాబట్టి మనం కాలాన్ని వృధా చేయకుండా, బాల్యం నుంచి కూడా కాలాన్ని వృధా చేయకూడదు. విద్యార్జనలో కానీ, జ్ఞానార్జనలో కానీ, సత్కార్యాలు చేయడంలో కానీ, సమాజానికి ఉత్తేజం కలిగించే సత్కార్యాలు ఆచరించడంలో కానీ, సదాచారాన్ని పాటించడంలో కానీ ఏ విధంగా అయినా సరే ఈ కాలం అనేది దినములుగా, వారములుగా, మాసములుగా, సంవత్సరములుగా ఇట్లా విశ్లేషణాత్మకంగా ఉన్నటువంటి అంశాలు. ప్రతి జీవుడు కూడా సాయంత్రం అయితే ఈరోజు నేను ఏం మంచి పనులు చేశాను, పరమాత్మకు ఇష్టమైనటువంటి పనులు ఏమన్నా చేశానా, పరమాత్మకు ఇష్టం కానటువంటి పనులు కూడా ఏమన్నా చేశానా, కోపతాపాలకు లోనైనానా, ప్రశాంతంగా కాలం గడిపానా లేదా, ఇలాంటి రీతిలో ఆత్మపరిశీలన చేసుకోవాలి మానవుడు. తనను తాను సంస్కరించుకునే ప్రయత్నం అది. అలా సంస్కరించుకోవాలంటే ఇటువంటి సుభాషితాల యొక్క సారాంశాన్ని గ్రహించాలి, ఆచరణలో పెట్టాలి. కావ్యశాస్త్ర వినోదేన నన్నయాది మహాకవులు, తిక్కనాది మహాకవులు మనకెన్నో చెప్పారు. ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి తిక్కన్న శిల్పంపు తినుగుతోట ఎర్రన్న సర్వమార్గేచ్ఛా విధాతృండు పోతన్న తెలుగుల పుణ్యపేటి. అలా ఆ మహాకవులు, ఆ మహానుభావులు చెప్పినటువంటి ఒక్క కావ్యాన్ని ఆస్వాదించాలన్నా మన జీవితకాలం గడిచిపోతుంది. కాబట్టి జీవితంలో మనం సఫలీకృతంగా మనం ముందుకు పోవాలి, పురోగమించాలి అంటే ఆయా మహాకవులు చెప్పినటువంటి కావ్యాలలో ఉండే కావ్య మకరందాన్ని ఆస్వాదించాలి, ఆ సందేశాన్ని గ్రహించాలి, సమాజాన్ని ఉత్తేజపరచాలి, సమాజానికి కూడా ప్రబోధించాలి. కాబట్టి ఇటువంటి సత్కార్య కార్యక్రమాలతో, మంచి గోష్ఠీ వినోదాలతో మనం కాలం గడపాలి. కానీ కాలహరణం చేయకూడదు, కాలాన్ని దుర్వినియోగం చేయకూడదు, వ్యసనాలతో కాలం గడపకూడదు, మూర్ఖత్వంతో కాలాన్ని హరించకూడదు అని ఈ సుభాషితం యొక్క సారాంశాన్ని ఎవడు జీవితంలో ఆచరణలో పెడుతున్నాడో వాడు తప్పకుండా కృతార్థుడు కాగలడు.